ఐపీఎల్ 2024లోని టాప్ టీమ్స్ మధ్య ఒక అదిరిపోయే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో తలపడిపోయి రెండు జట్లు కూడా ప్రజెంట్ ఐపీఎల్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. రాజస్థాన్ వాళ్ళు 10 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే కేకేఆర్ టీం 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే చాలా క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం మ్యాచ్లో గెలిస్తే నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతారు. అలాగే రాజస్థాన్ టీం గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కు మరింత క్లోజ్గా వెళ్తారు. సో ఫస్ట్ రెండు టీంలు కూడా తమ డామినెన్స్ని కంటిన్యూ చేయాలని చూస్తారు. మెయిన్లీ కేకేఆర్ టీం తమ సొంత గడ్డ మీద వరుసగా 3వ విజయం అందుకోవాలని చూస్తారు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ రెండు జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ జరుగుతూ వస్తుంది. మొత్తం ఈ 2 టీమ్స్ 28 మ్యాచ్లో తలపడగా కేకేఆర్ టీం 14 మ్యాచ్లో గెలిస్తే ఆర్ఆర్ టీం 13 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఎట్టెడ్ స్టాట్స్ బట్టి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రెండు జట్ల మధ్య చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉందని. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 మ్యాచెస్లో చూసుకున్న 3 మ్యాచ్లు ఆర్ఆర్ వాళ్ళు గెలిస్తే 3 మ్యాచ్లు కేకేఆర్ వాళ్ళు గెలిచారు. అలాగే ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ ఈ సీజన్లో రెండు టీంలో కూడా టాప్ ఫామ్లో ఉన్న టీమ్స్. సో దీంతో మరోసారి అయితే ఖచ్చితంగా మనం ఈ రెండు జట్ల మధ్య ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే బ్యాట్స్మెన్ ఈ వికెట్ మీద రన్స్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు. మెయిన్లీ లక్నో బ్యాట్స్మెన్ అయితే మిడిల్ ఓవర్స్లో అసలు రన్స్ చేయలేకపోయారు. సో ఏడాది గ్రౌండ్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే రెండో మ్యాచ్లో వికెట్ కాస్త స్లో అయింది. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి. బట్ ఈ మ్యాచ్లో అయితే మనం మరోసారి ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ రన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ హిస్టారికల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో స్పిన్ బౌలర్స్కి అయితే చాలా వరకు అసిస్టెన్స్ దొరుకుతుంది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా స్పిన్నర్స్ గేమ్ని డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఇటు తిరిగి రెండు జట్ల దగ్గర చాలా మంచి స్పిన్ అటాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 88 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 52 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్. సో స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మరోసారి చేస్ చేసిన టీం మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ టాస్ అనేది చాలా కీలకంగా మారచ్చు. ఇక ఈ గ్రౌండ్లో అయితే కోల్కతా టీంకి చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకున్న రీసెంట్గా చూసుకున్న వీళ్ళైతే చాలా మ్యాచ్లో గెలిచారు. అలాగే రాజస్థాన్ టీం మీద చూసుకుని గ్రౌండ్లో వాళ్ళకి అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్లో 9 మ్యాచ్లో తలబడితే కేకేఆర్ టీం 6 మ్యాచ్లో గెలిచింది. బట్ ఆర్ఆర్ టీం 3 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అండ్ ఆల్సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్ఆర్ టీం గెలిచిన 3 మ్యాచ్లు కూడా చేసినప్పుడే గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీంకి టాస్ అనేది చాలా కీలకం కాబోతుంది. మెయిన్లీ ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఆర్ఆర్ టీం గెలిచిన 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు చేసినప్పుడే గెలిచారు. సో పాస్ట్ రికార్డ్ బట్టి చూసుకున్న రీసెంట్ ఫామ్ ప్రకారం చూసుకుని ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీంకి టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో అయితే లక్నో టీంను కంప్లీట్గా డామినేట్ చేసి గెలిచారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కేకేఆర్ టీంలో పవర్ హిట్టర్స్కి అసలు ఎలాంటి కొదవ లేదు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ ఈ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా హాఫ్ సెంచరీస్ కొట్టాడు. అలాగే నరేన్ చూసుకున్న ప్రజెంట్ బ్యాట్తో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్న రింకు సింగ్, రసెల్ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ కూడా ఫామ్లోనే ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా కేకేఆర్ టీంకి పెద్దగా సమస్యలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా సరే సాలిడ్గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ సునీల్ నారాయణ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఆర్ఆర్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అండ్ సంజు శాంసన్ మరియు రియాన్ పరాగ్ మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. సో మరోసారి అయితే సునీల్ నారాయణ్ కేకేఆర్ బౌలింగ్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఇక అతనితో పాటు వరుణ్ చక్రవర్తి కూడా ఈ గ్రౌండ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పేసర్స్ చూసుకున్న మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఈవెన్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అయిన హర్షిత్ రాణా మరియు అరోరా కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో టు బీ ఫ్రాంక్ కంప్లీట్గా టీమ్ వైజ్ చూసుకుంటే కేకేఆర్ టీంలో పెద్దగా లూప్ హోల్స్ కనిపించట్లేదు. ప్రజెంట్ వాళ్ళ ఫామ్ బాగుంది. అలాగే టీమ్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళు క్వాలిటీ ఆర్ఆర్ స్పిన్ బౌలింగ్ని ఫేస్ చేయాలి. సో మనం ప్రీవియస్గా చూసాం సిఎస్కేతో మ్యాచ్ అయినప్పుడు కేకేఆర్ బ్యాట్స్మెన్ కొంతవరకు తడబడ్డారు. ఎందుకంటే సిఎస్కే వాళ్ళ దగ్గర చాలా క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది. సో ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ స్పిన్ అటాక్ ఆర్ఆర్ టీంలో కూడా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ బ్యాట్స్మెన్కు చాలా గట్టి సవాల్ ఉండబోతుంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే కేకేఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి ఎలాంటి మార్పులు చేయరు. సో వాళ్ళైతే మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లోన్తోనే వస్తారు. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. తమ హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు వరుసగా మ్యాచ్లు గెలిచారు. అలాగే బయట గ్రౌండ్స్లో కూడా మ్యాచ్లు గెలుస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు ఫుల్ పొటెన్షియల్ టీం లేదు. బట్ స్టిల్ పీబీకేఎస్ టీం ఓడించారు. సో ప్రజెంట్ ఆర్ఆర్ బ్యాటింగ్లో అయితే సంజు శాంసన్ మరియు రియాన్ పరాగ్ వీళ్ళిద్దరూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మెయిన్ ఇన్నింగ్స్ మొత్తాన్ని గైడ్ చేస్తే వీళ్ళిద్దరూ బల్కీగా రన్స్ కొడుతున్నారు. అండ్ వీళ్ళతో పాటు చివరిలో శమరన్ ఎట్మేర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో జైస్వాల్ లాంటి ప్లేయర్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో ఓవరాల్గా ఆర్ఆర్ టీం దగ్గర కూడా చాలా మంచి క్వాలిటీ బ్యాటింగ్ యూనిట్ ఉంది. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న వాళ్ళ దగ్గర చాలా మంచి స్పిన్ అటాక్ ఉంది. యజ్వేంద్ర చాహల్, కేశవ్ మహారాజ్ మరియు అశ్విన్ ముగ్గురు కూడా టాప్ క్లాస్ స్పిన్నర్స్.
మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో అవైలబుల్గా లేని అశ్విన్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లోన్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అతను కనుక వస్తే ఆర్ఆర్ స్పిన్ అటాక్ చాలా డెడ్లీగా తయారవుతుంది. అయితే పేస్ అటాక్లో చూసుకుంటే మాత్రం ట్రెంట్ బోల్ట్ గత 3 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయాడు. సో స్టార్టింగ్ మ్యాచెస్లో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బోల్ట్ ఆ తర్వాత కాస్త ఫామ్ను కోల్పోయాడు. అలాగే ఆవేష్ ఖాన్ చూసుకున్న కుల్దీప్ సేన్ చూసుకున్న డెత్ ఓవర్స్లో కొంతవరకు రన్స్ ఇస్తున్నారు. సో ఆర్ఆర్ టీంకి వాళ్ళ పేస్ బౌలింగ్ విషయంలోనే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా బౌలింగ్ యూనిట్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మోస్ట్ లైక్ అశ్విన్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. బట్ బట్లర్ ఫిట్నెస్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అతను ఈ మ్యాచ్ కూడా మేబీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ అతను అందుబాటులో ఉంటే రోమన్ పౌల్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. లేకపోతే ఈ మ్యాచ్లో కూడా పోబులే కంటిన్యూ అవుతాడు. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం గెలవాలంటే వాళ్ళ స్పిన్ అటాక్ కేకేఆర్ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేయాలి. ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఉన్న 3 స్పిన్నర్స్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. సో వీళ్ళు కనుక కేకేఆర్ పవర్ హిట్టర్స్ని సైలెంట్గా ఉంచగలిగితే ఖచ్చితంగా టీంకి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే హోమ్ గ్రౌండ్లో ఖచ్చితంగా కేకేఆర్ టీం అడ్వాంటేజ్ తీసుకుని ఈ మ్యాచ్లో వాళ్ళే గెలవచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.